సాయి ధరమ్ తేజ్, స్వాతి వెండితెరపై స్టార్ అయిన వాళ్ళలో చాలా మంది బుల్లితెర నుంచి వచ్చిన వాళ్ళే. ఒకప్పుడు యాంకర్ అంటే చాలా మంది న్యూస్ చదివే వాళ్ళు మాత్రమే అనుకునేవాళ్ళు. కానీ మా టీవీలో కలర్స్ అనే ప్రోగ్రాంతో యూత్ కూడా టీవీలు చూడడం ప్రారంభించారు. ముద్దు ముద్దు మాటలతో, సరదా కబుర్లతో యాంకర్లు ఇంప్రెస్ చేస్తారని అప్పటి నుంచి ప్రారంభమైంది. ఈ ప్రోగ్రాంలో యాంకర్గా నటించింది, అలరించింది స్వాతి. బుల్లితెరపై ఈ షో సక్సెస్ కావడంతో అప్పటి నుంచి ఆమెను కలర్ స్వాతి అని పిలుస్తున్నారు. ఈ షో తర్వాత స్వాతి నేరుగా వెండితెరపై కనిపించారు, హీరోయిన్ గా ఆకట్టుకున్నారు. అయితే తాజాగా ఆమె ఓ ఈవెంట్లో సాయి ధరమ్ తేజ్ కు అందరి ముందే ముద్దు పెట్టడం హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఆమె అలా ముద్దు పెట్టడానికి కారణమేంటో తెలుసా? కలర్ స్వాతి 1987 ఏప్రిల్ 19న రష్యాలో జన్మించింది. తండ్రి ఉద్యోగరీత్యా రష్యాలో ఉండగా ఈమె అక్కడే పుట్టింది. దీంతో ఈమెకు స్వెత్లానా అని పేరు పెట్టారు. ఆ తర్వాత వీరి కుటుంబం విశాఖపట్నంకు మారడంతో అక్కడ స్వాతి అని మార్చారు. విద్యార్థి దశలో చదువుతో పాటు ఆటపాటల్లో స్వాతి చురుగ్గా ఉండేవారు. ప్రాథమిక విద్య మొత్తం విశాఖలో పూర్తి చేసి ఇంటర్మీడియట్ ను హైదరాబాద్ లో చేసింది. ఆ తర్వాత ఫోరెన్సిక్ లో పీజీ చేసింది. 16 ఏళ్ల వయసులో ఉండగానే స్వాతి కలర్స్ అనే ప్రోగ్రాం ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత వెంకటేష్ హీరోగా వచ్చిన ఆడవారి మాటలకు అర్థాలు వేరులే అనే సినిమాలో హీరోయిన్ చెల్లెలి పాత్రలో నటించి ఆకట్టుకుంది. ఈమె నటనకు మెచ్చిన కృష్ణవంశీ డైరెక్షన్ లో వచ్చిన డేంజర్ అనే సినిమాలో సైడ్ హీరోయిన్ గా అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత అష్టాచెమ్మ అనే సినిమాలో రెండో హీరోయిన్ గా నటించి ఆకట్టుకుంది. దీంతో స్వాతికి అవకాశాలు పెరిగాయి. హీరో నిఖిల్ తో కలిసి స్వామిరారా అనే సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటించారు. అప్పటి నుంచి పలు సినిమాల్లో నటించింది స్వాతి. తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళంలో నటించి మెప్పించింది. ఆ తర్వాత కొన్నాళ్లకు వికాస్ వాసు అనే వ్యక్తిని 2018 ఆగస్టు 30న పెళ్లి చేసుకుంది. పెళ్లైన తర్వాత స్వాతి మళ్లీ సినిమాలో కనిపించలేదు. అయితే ఇటీవల స్వాతి విడాకులపై జోరుగా ప్రచారం సాగుతోంది. ఆమె భర్తతో విడిపోతుందంటూ కొందరు ప్రచారం చేయడంపై ఆమె రియాక్ట్ అయ్యారు. తను విడాకులు తీసుకోవడం లేదని క్లారిటీ ఇచ్చారు. చాలా ఏళ్లు గ్యాప్ తీసుకున్న స్వాతి తాజాగా మంత్ ఆఫ్ మధు అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమంలో స్వాతి పాల్గొన్నారు. ఈ ప్రోగ్రామ్ కు సాయి ధరమ్ తేజ్ స్పెషల్ గెస్ట్ గా వచ్చారు. ఈ సందర్భంగా స్వాతి ఒకసారిగా సాయి ధరమ్ తేజ్ కు ముద్దు పెట్టారు. దీంతో అంతా షాక్ అయ్యారు. అయితే వీరిద్దరు కాలేజీ రోజుల్లో మంచి స్నేహితులని తర్వాత తెలిసింది. ఆ సమయంలో సాయి ధరమ్ తేజ్ స్వాతిని స్వాతిగాడు అని పిలిచేవారంట. ఆ చనువుతోనే సాయి ధరమ్ తేజ్ ను స్వాతి ముద్దు పెట్టుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ఓవైపు భర్తతో విడాకులని ప్రచారం అవుతున్న తరుణంలో స్వాతి ఇలా చేయడంపై ఆసక్తికరంగా చర్చ జరుగుతోంది. వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.